కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, జనరల్‌గా ఏదైనా ఒక విషయం తెలియంగానే జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ వన్స్ సంథింగ్ ఈస్ నోన్. ఒకసారి తెలియని విషయం తెలియంగానే జనరల్‌గా మన రెస్పాన్స్ ఈ ఫాలోయింగ్‌లో ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి రెస్పాన్స్ ఏంటంటే ఎ న్యూ టు ఫార్మ్ ఎ న్యూ బిలీఫ్ సిస్టమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ స్పేడ్ వర్క్. సో, ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ ఇమ్మీడియేట్‌గా ఫార్మ్ చేసేసుకుంటాం. కానీ యాక్చువల్‌గా స్పేడ్ వర్క్ దానికి చేయవలసిన స్పేడ్ వర్క్ చేయం. అంటే దానికా ఏం యాక్షనో అంటే అది ఏ స్థితి నుండి ఏ స్థితి పొందటానికి ఆ విషయం ఉద్దేశించబడిందో దానికి కావాల్సిన వర్క్ ఉంటుంది గదా! ఒక ప్రైమరీ ప్లానింగు, వర్కు, స్ట్రాటజికల్ ఇంప్లిమెంటేషను, డూయింగ్ యాక్టివిటీ ఈ స్పేడ్ వర్క్ ఏముండదు. జస్ట్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకుంటాం. జనరల్‌గా బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకోవడానికి ఎదురుగుండా ఎవరైతే ఆ సోర్సు ఏ సోర్స్ నుండైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో నీకు, ఆ సోర్స్ మీద నీకున్న అభిప్రాయం మీద ఆధారపడుతూ ఉంటుంది. దీన్ని డిసోనెన్స్ అంటారు సైకాలజికల్ భాషలో. సో, నువ్వు సపోజ్ ఏ సోర్స్ నుండి వస్తుందో ఆ సోర్స్ చాలా అథెంటిక్ అని నీ ఉద్దేశంలో ఉందనుకో, సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అథెంటిక్ అనిపిస్తుంది. లేదా ఏ సోర్స్ నుండి వస్తుందో ఆ సోర్స్ నీకు చాలా ఫ్యాను అనుకో, దానికి చాలా ఇష్టం అనుకో నువ్వు, ఆటోమేటిక్‌గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నీకు అథెంటిక్‌గా అనిపిస్తుంది. సో, నీకు లేదా ఆ చెప్తున్న ఇన్ఫర్మేషను ఒక అమిత ఆశ్చర్యంకి గురి చేసిందనుకోండి, అప్పుడు గూడా స్లోగా దాన్ని బిలీవ్ చేయటం మొదలెడతావు. నెక్స్ట్ లేదా ఆ విషయాన్ని 10 మంది ఒప్పుకుంటున్నారు కాబట్టి సోషల్ కన్ఫర్మిటీ కోసమని నువ్వు ఆడ్ మెన్ ఔట్ అవ్వకుండా ఉండటం కోసమని ఉంటావు. ఇలా రకరకాల కారణాలతో న్యూ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేయడం ఒక రెస్పాన్స్ జరుగుతుంటుంది. రెండో రెస్పాన్స్ ఏంటంటే ఇది ఒక రకంగా డేంజరస్ ఇది. బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు ఫార్మ్ చేసుకుంటారు లేదా పాక్షికంగా ఫార్మ్ చేసుకుంటారు ఈ కేస్‌లో. జస్ట్ బిలీఫ్ సిస్టమ్స్ ఫార్మ్ అయింది అనడానికి నిదర్శనం కూడా ఈ యాటిట్యూడే రెండో పాయింట్. టు యూజ్ యాస్ ఎ కీ టు జస్టిఫై ఆర్ లేబెలింగ్. ఇప్పుడేదో లేబెలింగ్ చేయటానికి, జస్టిఫై చేయటానికి దాన్ని తాళం కింద వాడేస్తారు. మీకో చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇంతకుముందు వీడియోలో మనం 4 రకాల ఆహ్, హ్యుమానిటీస్ గురించి చెప్పుకున్నాం. ఏది రిజల్టెంట్ ఇంటెన్సిటీ పాజిటివ్ ఉన్నవాళ్ళు, ప్రాపర్ రేషియోలో ఉండేవాడు. రిజల్ట్ ఇంటెన్సిటీ పాజిటివ్ ఉన్నవాడు, ఇంప్రాపర్ రేషియోలో ఉండేవాడు. రిజల్ట్ ఇంటెన్సిటీ ఆహ్, నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు, ప్రాపర్ రేషియోలో ఉండేవాళ్ళు. రిజల్ట్ ఇంటెన్సిటీ నెగెటివ్‌గా ఉండేవాళ్ళు, ఇంప్రాపర్ రేషియోలో ఉండేవాళ్ళు. సామాన్యంగా వాళ్ళ బర్త్ ఈవెంట్ గాని, వాళ్ళ డెత్ ఈవెంట్‌లో ఒక చిన్న క్లూ కనపడుతూ ఉంటుంది. ఏమిటయ్యా అంటే సామాన్యంగా నెగెటివ్ అండ్ ఇంప్రాపర్ రేషియోలో ఉన్నవాళ్ళు ఆహ్, కృష్ణ పక్షంలో పుడుతుంటారు. ఎస్పెషల్లీ నియర్ బై అమావాస్య. అదే నెగెటివ్ ఇంటెన్సిటీ, రిజల్ట్ ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు, బట్ ప్రాపర్ రేషియో ఉన్నవాళ్ళు. లేదా పాజిటివ్ ఇంటెన్సిటీ ఉన్నవాళ్ళు, బట్ ఇంప్రాపర్ రేషియో ఉన్నవాళ్ళు. వీళ్ళు జనరల్‌గా శుక్ల పక్షంలో పుడుతుంటారు. నియర్ బై పూర్ణిమ. లేదా డెత్ ఆ టైంలో జరుగుతూ ఉంటుంది. డెత్ ఆ టైంలో జరుగుతోంది అంటే, వాళ్ళు ఎవల్యూషన్‌లో ప్రోగ్రెషన్ అవుతున్నాడు అని ఒక చిన్న ఇండికేషన్ కింద అనుకోవచ్చు. బట్ ఇదేం సర్టెయినిటీ రూల్ ఏం కాదు. అలాగే పుట్టక పూర్ణిమ రోజున్నా సరే ఎవాల్యుయేటెడ్ కొంచెం ఎవల్యూషన్‌లో ఒక స్టేజ్ కొంచెం అది నువ్వు నోటీసబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఎవల్యూషన్‌లో ఎవల్యూటెడ్ కింద లెక్కనమాట. అదే సపోజు పాజిటివ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ ప్రాపర్ రేషియోతో పుట్టారనుకోండి, వాళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ పూర్ణిమ రోజు పుట్టుకుంటారు. సో, ఈ స్టేట్‌మెంట్ చెప్పగానే వెంటనే మా మా తాత పున్నమి నాడు చచ్చిపోయాడు. అయితే ఆధ్యాత్మిక ఉన్నతి పొందుంటాడు. మా అబ్బాయి ఉన్నాడే అమావాస్య నాడు పుట్టాడేంటి? అయ్య బాబోయ్! దీన్నేమంటారు? జస్టిఫైయింగ్ అండ్ లేబెలింగ్ అంటారు. ఏదో తెలుసు మనకి. దాని మీద బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవ్వంగానే దాన్ని కీ కింద వాడేసి లేబుల్ చేయటానికి, జడ్జ్ చేయటానికి వాడేస్తున్నామన్నమాట నాలెడ్జ్.
ఇది కీ, నీ కీ ఇది. అంతేగాని ఎదురుగుండా తాళం కప్పు తీయటానికి వాడే టీ గాదు. నెక్స్ట్ టు స్ట్రెంథెన్ ద బిలీఫ్స్ నెక్స్ట్ ఇంకో రకం రెస్పాన్స్ ఏముంటుందంటే, టు స్ట్రెంథెన్ ద బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. వాళ్ళకి ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్ ఒకటుంది. దానికి ఇది బాగా టాలీ అవుతోంది. సో, రికన్సిలింగ్ అయిపోతుంది. ఒకే రకంగా ఉంది గదా! దాన్ని బాగా స్ట్రెంత్ చేసుకుంటారు. సో, ఈ నాలెడ్జ్‌లో దాన్ని ఫిట్ చేయటానికి లేదా ఆ విషయాల్ని ఈ నాలెడ్జ్‌లో ఫిట్ చేయటానికి తెగ తాపత్రయపడిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు నా రెస్పాన్సెస్ అలాగే ఉంటాయి. ఉదాహరణకి డివైన్ హోల్‌నెస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు దానిలో 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ! ఒకటి డివినిటీ, రెండోది కాన్షియస్‌నెస్, మూడోది డివైన్ విల్లు అని వెంటనే నేనేమన్నాను, ఈ మూడేంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని రిఫర్ చేశారేమో ఈ ఈ ఈ ఈ దాన్ని ఫ్రేమ్‌వర్క్‌లో ఫిట్ చేయటం ఎక్కడి నుండొచ్చింది? ఇంచుమించు దాని వల్లనమాట. అట్‌లీస్ట్ ఇది అబ్జర్వ్ చేయగలగాలి. చెయ్యమని నేను అనట్లేదు. చెయ్యొద్దు అనట్లేదు. చేయకుండా ఉండడానికి బలవంత ప్రయత్నం చేయట్లేదు. చేయమని అనట్లేదు. అట్‌లీస్ట్ నువ్వు గుర్తించావా లేదా అనేది ఇంపార్టెంట్. గుర్తిస్తే దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. అదనమాట. అలాగే ఈయన ప్యాట్రన్ అండ్ నెబ్యులస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రబుల్. అంటే ఏదో కొంచెం 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 అర్థమైంది. కొంచెం కొంచెం అర్థం కాలేదు. చాలా క్లారిఫికేషన్ మిస్సింగ్ ఉంది. క్లారిటీ మిస్సింగ్ ఉంది. చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఆ కన్‌ఫ్యూజను దీంట్లో విన్న ఒక విషయాన్ని దీంట్లోనే విన్న ఇంకో విషయానికి అయ్యుండొచ్చు. లేదా దీంట్లో విన్న విషయానికి నీ మైండ్‌లో ఆల్రెడీ ఒక సిస్టమ్ అయ్యుండొచ్చు. లేదా దీంట్లో విన్న విషయానికి ఇంకోళ్ళు ఎవరి దగ్గరో గ్రహించిన విషయానికి అయ్యుండొచ్చు. మొత్తం మీద కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో, ఇది యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఉందంటే ప్యాట్రన్ స్టేజ్, నెబ్యులస్ స్టేజ్‌లో నా అండర్‌స్టాండింగ్ ఉంది. ఇంకా అండర్‌స్టాండింగ్ అవ్వలేదని గుర్తుంచుకోవటం కోసమే అర్థం. కానీ మనం ఏం చేస్తారు జనరల్‌గా ఏం చేస్తారంటే దాని కంప్లీషన్ అవ్వాలి. ఆతృత ఉంటుంది. ఆతృత కంప్లీట్ చేయాలని ఆ స్టోరీని ఏం చేస్తావంటే ఆ డాట్స్‌ని నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్స్ ఆధారపడి ఓ ఇన్ఫర్మేషన్ స్టోరీ కింద చేసి ఆ డాట్‌లని కనెక్ట్ చేసి ఓ స్టోరీ కింద కుకప్ చేసేస్తావనమాట. చేసేసి అది 10 మందికి చెప్తావు. నువ్వు అది నిజమని నమ్ముతావు. ఇక్కడ మోడిఫైడ్ నీ బిలీఫ్ సిస్టమ్‌ని కొత్త బిలీఫ్ సిస్టమ్‌ని కలిపి మోడిఫైడ్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసావనమాట. ఇది మాక్సిమం చాలా మందికి జరిగిపోతుంటుంది. సో, ఎంథూసియాస్టిక్ టు షేర్ ఇ ఇలా ఈ ఈ ఈ అన్ని అబోవ్ అన్ని కేసుల్లోనూ యు ఆర్ సో ఎంథూసియాస్టిక్‌గా ఉంటావు. ఏంటంటే నీకోటి అర్థమైపోయింది కదా! అనే ఫీలింగ్‌లో ఉన్నావు గదా! టు షేర్ విత్ అదర్స్. అయితే ఇక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదు. ఒకప్పుడు ఇంటెన్షన్ ఉండకపోవచ్చు కూడాను. జనరల్‌గా తెలియకుండా లోపల ఎప్రిసియేషన్ ఇంటెన్షన్ ఉంటుంది. ఈ ఎప్రిసియేషన్ ఇంటెన్షన్ ఉందని ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు నీ విజ్ఞానాన్ని పొగిడినప్పుడు లేదా నిన్ని అబ్బా! ఈయనకి భలే విషయాలు తెలుసురా అని లేబుల్ చేసినప్పుడు, నీలో చిన్నగా మనసులో వెలిగే కాకరపోతులున్నాయి గదా! చిచ్చుబుడ్లు, కాకరపోతులు, వెలుగులు. ఆ వెలుగుల్ని చూసి నువ్వు గుర్తుపట్టాలి. సో, యూ ఆర్ సో ఎంథూసియాస్టిక్‌గా ఉన్నావు. నీ అప్రిసియేషను కోసమని ఆ ఇంటెన్షన్‌తో నువ్వు షేర్ చేసావు. అప్రిసియేషన్ ఇంటెన్షన్ లేకుండా ఎవ్వడు చెయ్యడు. జనరల్‌గా అలా అంటే మన బుద్ధుడు షేర్ చేసుకున్నాడు గదా! వాడికి ఇంటెన్షన్ ఉండదట. ఇంటెన్షన్ ఉండటం తప్పని నేను చెప్పట్లేదు. కానీ అప్రిసియేషను ఎదురుగుండా వాళ్ళు చేసినప్పుడు, నువ్వు అది గుర్తించావా లేదా? గుర్తించడంలో ఉంటుందన్నమాట. నువ్వు ఈ స్థితి పొందటానికి నువ్వు కారణం కాదు. ఎన్నో ఫ్యాక్టర్సు అలా జరగాలుంది కాబట్టి అదలా జరిగాయి అనే దాకా నువ్వు అవేర్‌నెస్‌లోకి ఉన్నావంటే నో ప్రాబ్లమ్. నువ్వు ఆ లేకపోతే తొడిగించుకొని తిరగడానికి. అలాగే కొంతమంది ప్రైడ్ నాకిది తెలుసు అని ఎదురుగున్నోడికి బిల్డప్ ఇవ్వటానికి చేస్తుంటారు. అప్పుడు కూడా నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంథెన్ అయిపోతుంది. స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది గమ్మత్తుగా సింపతి కోసం చేస్తుంటారు. ఇది చాలా రేర్ కేసు కానీ కనబడుతూ ఉంటాయి. సింపతి కావాలి. అయ్యో! పాపం అంటే చాలా ఆనందంగా ఉంటుంది లోపల. బయటికెలా ఉన్నా. అలాగే నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటదంటే రైట్‌గా రిజెక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే వాడు లోపల ఉండే వాడు ఆల్రెడీ ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఉంది. ఎగ్జిస్టింగ్ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ అంటే అది అసలే దీన్ని అకామిడేట్ చేయదనమాట. యాస్ ఇట్ ఈస్ నాట్ రికన్సిలింగ్ విత్ యువర్ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్‌తో కాలేదు కాబట్టి. ఇవన్నీ రెస్పాన్స్ కాకుండా నిజంగా ఒక రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. అదేమిటయ్యా అంటే వాట్ నీడెడ్ ఈస్ హంచ్. ఒక హంచ్ క్రియేట్ అవ్వాలి. ఏంటి హంచి? ఫస్ట్ ఫస్ట్ వీడియోలో చెప్పా దీని గురించి. హంచ్ అంటే ఏంటంటే అది బిలీఫ్‌లా ఉంటుంది. కానీ అది నువ్వు ఎక్స్‌పెరిమెంటేషన్ దగ్గరికి ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ స్టేటస్‌కి మారుస్తుంది నిన్ని. నువ్వు ఇంకా క్లారిటీ తెచ్చుకోవటం కోసమని
ఇంకా విషయ సేకరణ చేస్తావు. అలాగే ఇంకా దాంతో ఎక్స్‌పెరిమెంటేషన్స్ చేస్తావు. దాని గురించి రిఫ్లెక్షన్ చేస్తావు. దాని గురించి కాంటెంప్లేట్ చేస్తావు. ఈ ప్రాసెస్‌లో నువ్వు ట్రూత్‌ని చేరుకుంటావు. ఈ ప్రాసెస్ జరగడానికి కూడా నీకు బిలీఫే కావాలి. కానీ ఆ బిలీఫ్‌నే హంచ్ అంటారు. హంచ్ ఇస్తే ఏంటంటే నిన్ను ఎక్స్‌పెరిమెంట్ చేయటానికి ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు చెప్తాను చూడండి. దగ్గరగా విమానం కనుక్కోక మునుపు సైంటిఫిక్ జర్నల్‌లు ఇంటర్నేషనల్‌గా మొత్తం అందరు సైంటిస్ట్‌లు మనిషి ఎందుకు ఎగరలేడో అనే కారణాల మీద రిసర్చ్ చేశారు. ఈ కారణాలున్నాయి కాబట్టి మనిషి ఎగిరే అవకాశం లేదు అని. కానీ ఎవరైతే ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనుక్కున్నారో రైట్ బ్రదర్స్ అనుకుందాం. సో, ప్రస్తుతం మనకు చెప్పిన శాస్త్రం ప్రకారంగా రైట్ బ్రదర్సు. బట్ ఏదో రాజస్థాన్‌లోనే అంతకుముందు ఒక ట్రైల్ జరిగింది. దాన్ని సప్రెస్ చేశారు అని ఒకటుంది. నాకు డీటెయిల్స్ తెలీవు. సో, ప్రస్తుతానికేంటంటే ఎవరైతే సమ్ ఎక్స్ ఎవరైతే వాడు బిలీవ్ చేసాడు గదా! ఎలాగోలా ఎగిరే అవకాశం ఉందని. అంటే ఎగిరే అవకాశం ఉంది. కానీ మనిషిని ఎరుగు గాలిలో రెక్కలు ఊపినట్టు పక్షుల్లాగా ఎగిరే అవకాశం లేకపోతేమో గానీ, మనిషి ఇంకో పద్ధతిలో ఎగిరే అవకాశం ఉంది. అంటే ఈ విధంగానే కాదు గానీ, ఆబ్జెక్ట్ అచీవ్ అవ్వటానికి బట్ ఇంకో దావ ద్వారా చేసే అవకాశం ఉంది. ఇలా ఉంది అనుకున్నవాడు విషయ సేకరణ చేస్తాడు, ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాడు. ఆ ఎక్స్‌పెరిమెంట్ నేర్చుకుంటుంటాడు. మళ్ళా ఎక్స్‌పెరిమెంట్ రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు. ఇది హంచ్ అంటారు. హంచ్‌లో కూడా బిలీవ్ ఉన్నవాడే చేస్తాడు. ఎప్పుడైతే బిలీవ్ కోల్పోయాడో వెంటనే వాడు ఆ పని చేయటం మానేస్తాడు. ఎందుకంటే అది జరగదు అని నమ్మకంలోకెళ్ళిపోయాడు కాబట్టి. ఇక్కడ బిలీఫ్‌కి, హంచ్‌కి తేడా అదనమాట. ఈ తేడా తెలియక అందరూ మూఢనమ్మకం అంటుంటారు. నమ్మకాలే ఉంటాయి. మూఢనమ్మకాలుండవు. అయితే ఆ నమ్మకాలు అన్ని ప్రెజెంట్ సొసైటీకి రిలవెంట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో, ఆ దేశ కాలపాల పరిస్థితుల్లో అది రిలవెంట్ అయ్యుండొచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయి టెక్నాలజీ మారింది కాబట్టి, విజ్ఞానం వచ్చింది కాబట్టి, చాలా కంఫర్ట్‌లో పొందాడు కాబట్టి, మెచ్యూరిటీ మారింది కాబట్టి, ఎవల్యూషన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడది రిలవెంట్ అవ్వచ్చు. ఇర్రెలవెంట్ అయింది బిలీఫ్‌తో నువ్వు రన్ చేస్తున్నావనుకో, దాన్ని మూఢనమ్మకం అనొచ్చు. నిజానికి కూడా అందరికీ నమ్మకాలే ఉంటాయి. రిలవెన్స్, ఇర్రెలవెన్స్ అనేది నీకు విజ్డమ్ లెవెల్‌లో తెలుస్తుంది. కానీ నోన్ లెవెల్‌లో కండిషన్ అయ్యి, నువ్వు అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అది మూఢనమ్మకం అవుతుంది. అందుకని జస్ట్ మూఢనమ్మకాన్ని వదిలేయటం కరెక్ట్ కాదు. ఇది నమ్మకం అని నమ్మకం పెట్టుకొని అది పాటించడం కరెక్ట్ కాదు. హంచ్ క్రియేట్ అవ్వాలి. దాని గురించి విషయ సేకరణ జరగాలి. దాంతో ఎక్స్‌పెరిమెంట్ జరగాలి. దెన్ నువ్వు రియలైజ్ అవ్వాలి. నీకు విజ్డమ్ అవ్వాలి. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.